75వ కీర్తన 6వ వచనం. తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. దేవుని వాక్యం తన ఇంట్లో ఆలకించును గాక. దావీదు రాసినటువంటి ఈ కీర్తనలో దేవుడే తీర్పు తీర్చువాడు, దేవుడే తీర్పు తీర్చు, ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. దేవుని యొక్క లేఖనంలో సెలవిస్తుంది. దేవుడే హెచ్చిస్తున్నాడు. ఒక వ్యక్తి భూమి మీద, ఒక వ్యక్తి హెచ్చించబడాలి అన్న, భూమి మీద ఒక వ్యక్తి తగ్గించబడాలి అన్న, భూమి మీద ఏ వ్యక్తి అయినా సరే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి అన్న దేవుని యొక్క ఆధీనంలో ఉంటుంది. దేవుడే ఒకరిని హెచ్చిస్తున్నాడు, దేవుడే ఒకరిని తగ్గిస్తున్నాడు. దేవుని యొక్క ఆధీనంలోనే సమస్తం ఉన్నది. మనం గమనించినట్లయితే యాకోబు ఏషావు విషయంలో అదే విధంగా జరిగింది. ఆది కాండము 25వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 23వ వచనంలో 2 జనములు నీ గర్భములో కలము, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడవును. అంటే పెద్దవాడు చిన్నవానికి దాసుడు. ఏషావు యాకోబుకి దాసుడైపోతాడంటే తల్లి గర్భములో నుంచి పుట్టలేదు, గర్భములోనే ఉన్నారు. దేవుడు చెబుతున్నాడు, తన తల్లికి చెబుతున్నాడు, నీ గర్భములో పెద్దవాడు చిన్నవానికి దాసుడైపోతాడు. అంటే పుట్టక ముందే దేవుడు ప్రవచిస్తున్నాడు. అంటే దేవుడే ఏం చేస్తున్నాడు? ఒకరిని హెచ్చిస్తున్నాడు, ఒకరిని తగ్గిస్తున్నాడు. అందుకే యాకోబు హెచ్చించబడ్డాడు, ఏషావేమో తగ్గించబడ్డాడు. దేవుని యొక్క ఆధీనంలోనే సమస్తం ఉంటుంది. తల్లి గర్భంలో పుట్టక మునిపే, తల్లి గర్భంలో నీవు పుట్టక మునిపే దేవుడు నీ యొక్క జీవితాన్ని ఏర్పరుస్తాడు. దేవుడు నీ యొక్క భవిష్యత్తులో అంతా కూడా ఆయన ఆధీనంలో ఉంటుంది. నీవు జీవించిన కాలం అంతా కూడా ఆయన ఆధీనంలో ఉంటుంది. కాబట్టి నువ్వు హెచ్చించబడడం, నువ్వు తగ్గించబడడం అనేటువంటిది నీ ఆధీనంలో, ఎవరి ఆధీనంలో ఉంటుంది? అది దేవుని యొక్క ఆధీనంలో. మనం గమనించలేదు, దావీదు హెచ్చించబడ్డాడు. అన్నదమ్ములు అందరూ కూడా బలిష్ఠులు, కానీ దావీదు చిన్నవాడైనటువంటి దావీదును దేవుడు హెచ్చించాడు. దావీదుని హెచ్చించడమే కాదు, ఇశ్రాయేలు జనాంగానికి రాజుగా నియమించాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. ఏ వ్యక్తిని అయితే దేవుడు ఎన్నుకున్నాడో, ఏ వ్యక్తి అయితే దేవుడు హెచ్చించాలి అనుకున్నాడు, ఆ వ్యక్తిని దేవుడు హెచ్చిస్తాడు. కాబట్టి